ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెడీ అయ్యా. ఎండాకాలం రెడీ అవ్వడం చాలా కష్టం ఈ చెమటలకి. కానీ ఒక 4 రోజుల నుంచి వెదర్ మంచిగా చల్లబడింది. అంటే మనకి బాగా చల్లగేం కాదు, కానీ కొంచెం రెయిన్స్ పడుతున్నాయి. సో నేనెందుకు రెడీ అయ్యాను అంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ నేను ఎందుకు రెడీ అయ్యానంటే, చూశారు కదా మా ఫ్యామిలీ ఫంక్షన్ అని, మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్. అదేంటి అనేది చెప్పబోయే ముందు ఈ చీర డీటెయిల్స్ చెప్తాను. ముందు ఫస్ట్ అడిగేది అది, గౌతమి ఆ చీర ఎక్కడ కొన్నావు, బ్లౌజ్ ఎక్కడ కుట్టించావు, ఏంటి అని చెప్పి. ఈ చీర వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 year అయింది కొనుక్కొని. నేను చూపించలేదు, 1.5 year. నేను కంచికి వెళ్ళాను కదా, గుర్తుందా మీకు? భవిష్య ఫంక్షన్కి 7-8 months బిఫోర్ నేను అరుణాచలం వెళ్ళినప్పుడు కంచి వెళ్ళాను. అక్కడ మా అమ్మ నన్ను బట్టలు కొనుక్కోమని అప్పుడు చెప్తే, అప్పుడు తీసుకున్న చీరల్లో ఇదొక చీర. ఒక చీర ఏమో వరలక్ష్మి వ్రతం అప్పుడు చీర కట్టడం అని చెప్పి అమ్మవారి విగ్రహం పెట్టి చూపించాను. అది కూడా ఒక చీర. నేను ఫంక్షన్కి కాకుండా ఎక్స్ట్రా తెచ్చుకున్న చీరలు అవి 2 చీరలు. వాటిలో అమ్మవారి విగ్రహానికి కట్టింది ఒకటైతే ఇదొకటి. ఈ చీర నన్ను చాలామంది అడిగారు ఇవ్వమని చెప్పి. అంటే మా ఇంట్లో మా ఫ్యామిలీలో చూపించినప్పుడు నాకు ఇస్తావా అంటే, అంత ఇష్టంగా కొనుక్కొని తెచ్చుకున్నది ఎలా ఇస్తాను అబ్బా. సో తెచ్చుకున్న చీర ఇది. ఇది వచ్చేసి కంచిలో తీసుకున్న గ్రీన్, మళ్ళీ గ్రీన్ కలర్ అండ్ గ్రీన్, కోర కలర్ అండ్ గ్రీన్. సో దీనికి బ్లౌజ్ వర్క్ చూడండి, ఈ నెట్ క్లాత్తో ఇలా ఫ్లవర్స్ లాగా వేసి చిన్న పూసలు కుట్టి గ్రీన్ కలర్తో వర్క్ చేశారు. అంతే, ఇలా నెక్కి, హ్యాండ్స్కి అండ్ బ్యాక్ సైడ్. అంతే, ఇది చీర. ఈ చీర డీటెయిల్స్ అయితే అది. ఇది ఎంత పడిందంటే అబ్బా, అప్పుడు కంచిలో ఆల్మోస్ట్ 12-13 దాకా పడినట్టుంది. అంటే నేను చాలా కలిసి కొన్నా కదా, సో నేను బేరం కూడా చేసుకున్నాను. సో ఈ చీర కొన్నదైతే కంచిలో కూడా ప్రకాష్ సిల్క్స్ కాకుండా ఏజీ సిల్క్స్ అని ఒక దానికి వెళ్ళాము మేము. అప్పుడు దాంట్లో కొన్నాను అనమాట. చీర డీటెయిల్స్ అయితే అది. ఇంతకీ ఫంక్షన్ ఏంటంటే, మా ఫ్యామిలీలో ఒక బుడ్డి పాప పుట్టింది. ఆ పాపకి ఉయ్యాల ఫంక్షన్. భవిష్య కజిన్ పాప ఉయ్యాల ఫంక్షన్కి వెళ్తున్నాను, అందుకోసం అని చెప్పి రెడీ అయ్యాను. సో ఆ ఫంక్షన్ కూడా కొంచెం మీకు చూపిస్తాను. లేట్ చేయకుండా అది కూడా చూసేద్దాం పదండి. అండ్ నా చీర ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మా టైలర్ ఆంటీ, రొటీన్ మా టైలర్ ఆంటీ, ఎప్పుడు కుట్టే ఆంటీగా కుట్టారు అంతే. సో ఫంక్షన్ చెప్పాను కదా, మా ఫ్యామిలీలో అంటే మా అత్తగారు వాళ్ళ సిస్టర్ చెల్లెలు, మా చిన్న అత్తగారు వాళ్ళ అమ్మాయికి పాప పుట్టింది. ఆ పాపకి అంటే ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. ఫస్ట్ టైం కూడా ఒక పాప, మళ్ళీ పాప పుట్టింది అనమాట. ఆ పాపకి ఉయ్యాల ఫంక్షన్. తన్ని మీరు ఆల్రెడీ నా భవిష్య హాఫ్ శారీ ఫంక్షన్ వీడియోలో చూశారు. అప్పటికి తను క్యారీయింగ్ అనమాట, ఎర్లీ మంత్స్. సో తనకి పాప పుట్టిందనమాట. ఇంకా పాప ఫంక్షన్. సో చాలా సింపుల్ ఫంక్షన్లేండి, బట్ మా ఫ్యామిలీ ఫంక్షన్ అని చెప్పి నేను మీతో షేర్ చేయాలి అని చెప్పి అనుకున్నాను. మా ఇంట్లో అరౌండ్ వాళ్ళు మేము కలిపి ఒక 50 to 60 పీపుల్ వరకే, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా నాకు ఆ రోజు యాక్చువల్లీ ఇంకొక బర్త్డే పార్టీ కూడా ఉందన్నమాట. దానివల్ల ఇక్కడికి వచ్చి ఇది అటెండ్ అయ్యి మళ్ళీ మేము ఇంకో చోటుకి వెళ్ళాము. ఇదైతే ఫంక్షన్ హాల్ దగ్గర సింపుల్గా చక్కగా, అసలు నాకు ఎంత క్యూట్గా అనిపించిందో ఉయ్యాలది. భలే ముద్దుగా డెకరేట్ చేశారు. ఆ స్టాండ్ నుండి ఉయ్యాల ఇలాంటివి ఇప్పుడు చాలా చేస్తున్నారు, కానీ ఎంతైనా న్యాచురల్ ఫ్లవర్స్తో చేసిన డెకరేషనే భలే క్యూట్గా అనిపించింది. మా అషుగాడైతే వెళ్ళిన దగ్గర నుంచి, సమ్మర్ కదా వాడికి హాయిగా చల్లగా ఉంటామని చెప్పి కాటన్ షర్ట్ వేసి తీసుకెళ్ళాను. వెళ్ళిన దగ్గర నుంచి ఎగురుతానే ఉన్నాడు. తను అక్కడ ఒక గ్రేష్ లైట్, అది ఏం కలర్ అని చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. తను అర్థమై ఉంటుంది, మా చిన్నత్తగారు వాళ్ళ అమ్మాయి. తన పేరు మాధురి అనమాట. వాళ్ళ హస్బెండ్ అంటే ఈ వీడియోలో ఊరికే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ ఫంక్షన్ అని. వాళ్ళ హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ మధ్యకాలంలో ఊరు పేరు భైరవ కోన అని, అంతకుముందు నచ్చావులే, తర్వాత కార్తికేయ,
ఆ మూవీస్కి మ్యూజిక్ చేశారు కదా శేఖర్ చంద్ర అని చెప్పి, తను వాళ్ళ హస్బెండ్ అనమాట. తను అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తూ ఉంటారు. సో ఆయన వాళ్ళ హస్బెండ్ తిను నాకు ఆడపడుచు అవుతుంది అనమాట. సో ఇదన్నమాట ఫంక్షన్ అయితే. సో ఫంక్షన్కి వెళ్తే మేము ఫంక్షన్ కన్నా ముందు ఫుడ్ ఎంజాయ్ చేస్తాం అనమాట. నేను పడి అది ఇది తినను, కానీ ఉన్న దాంట్లో తినే వాళ్ళ దగ్గర, అంటే మా ఇంట్లో వాళ్ళు తింటూ ఉన్నప్పుడు రివ్యూ తీసుకుంటా. అన్ని ఐటమ్స్ నా సంగతి తెలుసు కదా, మీకు చాలాసార్లు చెప్పాను నేను అన్నీ తినను కూడా, చాలా లిమిటెడ్గా ఉంటుంది అని. సో రివ్యూ తీసుకుంటా, అన్నీ తిన్న వాళ్ళని వెళ్ళి ఏది బాగుంది అని చెప్పి ఒకటి అడుగుతాను. అడిగిన దాంట్లో బాగుంది అన్న దాంట్లో ఇంకా నాకు ఏదైతే ఇష్టమో అది ఒక్కటి మాత్రమే పెట్టుకుంటా, శుభ్రంగా అదొక్కటే తింటా. ఇప్పుడు బిర్యానీ బాగుందనుకోండి, ఓన్లీ బిర్యానీయే తింటా. స్టార్టర్ బాగుందనుకోండి, ఓన్లీ స్టార్టరే తింటా. ఇక అంతేగాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అన్నీ ఉన్నాయని చెప్పి అన్ని రకాలు టేస్ట్ అయితే చేయను. ఎందుకో నాకు నా సెలక్షన్ కూడా అలానే ఉంటుంది. చీర కొనుక్కోవడానికి వెళ్తే 100 ఉన్నా వెళ్ళగానే ఒకటి నచ్చుతుంది, ఇంకా వాళ్ళు ఎన్ని చూపించినా ఒక్కదానికే స్టిక్ అయిపోతాను. ఇంకా వేరేది చూడను, కనీసం దాని వంక కూడా చూడను, వద్దు నాకు అదే నచ్చింది. మేడం చూడండి మేడం పర్లేదు, ఇట్స్ ఓకే చూపిస్తాం అన్నా కూడా వద్దు, నాకు అదొక్కటే చూపించండి అంటే అదే తీసుకుంటా. జ్యువెలరీ కొనడానికి వెళ్ళినా కూడా అంతే, చాలా మోడల్స్ వెళ్ళగానే ఒక దాని మీద నాకు అయి పడుతుంది, ఇంకా దానికే పట్టుకొని ఇంకా అదే తీసుకుందాం అనుకుంటా. ఫుడ్ కూడా అంతే, భోజనాలకు వెళ్తే ఏదో ఒకటి ఏది బాగుంది అని అడుగుతా, అది చూస్తా, నా కళ్ళకి నచ్చింది టేస్ట్ బాగుంది అని చెప్తే ఇంకా అదొక్కటే తింటా, ఇంకంతే. అలా ఉంటుంది నాది ఫుడ్ కానీ ఏదైనా కానీ సెలక్షన్. సో ఇది చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. మా ఫ్యామిలీలో జరిగిన చిన్ని ఫంక్షన్ చాలా సింపుల్గా హాయిగా జరిగింది. మా అశుగాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫుడ్ ఏదో ఒకటి చక్కగా పట్టుకొని ఎంజాయ్ చేస్తానే ఉన్నాడు. పెద్దోడయ్యాడబ్బా మా అశు. బర్త్డే వస్తుంది. ఇదివరకు మొన్నటిదాకా అయితే నేను కొనడం నేను చేయడం ఇలా చేసేదాన్ని. ఇప్పుడు ఎలా అయ్యాడంటే పెద్దోడు అయ్యేసరికి మా బర్త్డే కేక్ ఏది కావాలి, నా బర్త్డే డ్రెస్ ఇది కావాలి, నా బర్త్డేకి అది కావాలి అని చెప్పి వాడు చూస్ చేసుకునే స్టేజ్లోకి వచ్చేసాడు. రేపు May 18th అశుది 5th బర్త్డే అనమాట. సో లాస్ట్ ఇయర్ వరకు నా సెలెక్షన్ నా చాయిస్తో చేస్తే ఈసారి అంతా వాడి చాయిస్ అనమాట. నీకు ఏ డ్రెస్ కావాలంటే కలర్ చెప్పాడు, ఏ కేక్ కావాలంటే చెప్పాడు, కార్ గిఫ్ట్ ఏం కావాలంటే కార్, ఆబ్వియస్లీ బాయ్స్ జనరల్గా కార్లే అడుగుతారు, ఏం కార్ కావాలంటే చెప్పాడు. సో అట్లా ఇంకా ఈవెన్ ఇప్పుడు ఇంట్లో కూడా బాత్ చేసి వచ్చాక ఏం వేసుకోవాలి స్నానం చేసి అనేది కూడా వాడేది చెప్తే అది వేయడమే, అంతేగాని నాకు ఇష్టమైంది తీసుకెళ్ళేస్తుంటే వేయట్లేదన్నమాట. అంత ఫాస్ట్గా ఉన్నారు పిల్లలు. ఇదివరకటి రోజుల్లో అమ్మాళ్ళు ఏది చెప్తే అది చేయటం, ఏది చేసుకోమంటే అది వేసుకోవడం అట్లా ఉండేది. సో ఇదే అన్నమాట, చాలా సింపుల్ అండ్ క్యూట్ స్వీట్ వ్లాగ్ మా ఫ్యామిలీ ఫంక్షన్. అండ్ ఇంకొక మంచి డైట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.